ఫైనలీ జల్దీ లేచిన ఇవాళ. టైం పట్టింది జర మార్నింగ్ స్కెడ్యూల్ అలవాటు కానీ. చెప్పిన కదా ఇండియా వెళ్ళేసి వచ్చిన నేను సమ్మర్ బ్రేక్. ఇక్కడ ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ తో ఇక్కడ వస్తాం, ఇక్కడికి వన్స్ ఒకసారి అంతా ఇక్కడ రియాలిటీ ఓవర్ది వాళ్ళు చేసుకోవాలి, పార్ట్ టైమ్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ తెలిసినాక పోయి వాపస్ రావాలని అనిపించదు అస్సలు. ఎంతైనా మన పేరెంట్స్ దగ్గర మన ఇంట్లో మన కంఫర్ట్ జోన్ అది. అట్లా స్ట్రగుల్ అయినా ఇప్పుడు అంతా ఫైన్, థింగ్స్ ఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్. సో మార్నింగ్ లేచిన, కాఫీ తాగిన అండ్ ప్రీ వర్కౌట్ ఏం లేదు, వచ్చేసి జస్ట్ దిస్ బనానా. మరీ ఎంటీ స్టమక్ తో కాకుండా ఏదో క్విక్ డైజెస్టింగ్ కార్బ్స్ తీసుకుంటే మంచిది. నాకు ఇట్లా మీల్ తిని పోవాలని ఉంటది యాక్చువల్లీ, బట్ పొద్దున్నే లేచి మీల్ తిని మళ్ళా డైజెస్ట్ అవ్వని కోసం ఆగి ఒక గంట కష్టం. జిమ్ నేనున్న రూమ్ నుంచి 10-15 మినిట్స్ వాక్ అనమాట. కరెక్ట్ ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఇట్లా ఒక బనానా తినుకుంటూ అక్కడికి వెళ్ళే లోపల అయిపోతుంది. ప్లస్ వార్మప్ మొబిలిటీ చేసేసరికి ఇనఫ్ టైం ఉంటుంది డైజెస్ట్ కానీ. సో తినుకుంటూ వెళ్ళిపోవడమే. అంతా పీస్ఫుల్ ఉంటుంది బై పొద్దున నిజంగా. మొత్తం మైండే సెట్ అయిపోతుంది, ఇంకా పుష్ వస్తుంది. జిమ్కి అయితే వచ్చేసిన కానీ ఏం తెలిసిందంటే జిమ్ ఇంకా ఓపెన్ కాలేదు. ఈ జిమ్ ఏంటంటే యూజువలీ 5కి ఓపెన్ అవుతుంది, బట్ వీకెండ్స్ రోజు మాత్రం 7. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఇన్నిసార్లు వచ్చిన జిమ్కి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా. వీడికి వచ్చి మళ్ళీ ఇంటికి పోవడము, లేకపోతే వీడికి వచ్చి కొంచెంసేపు కార్డియో చేయడము చేసి లోపలికి వెళ్తాం. సరే మళ్ళీ ఇట్లా అయింది తెలిసిందే మన గురించి అని చెప్పి కార్డియో చేద్దామంటే వర్షం పడుతుంది. స్టక్ అయిపోయినా ఇక్కడ. చూసేటోళ్ళు ఏమో అరే ఓడరా హోమ్లెస్ గా అనుకుంటుండొచ్చు. దగ్గర ఇంకో గంట సేపు ఉంది, ఏదో టైం పాస్ చేయాలిగా. సో ఫైనలీ వర్షం ఆగింది. ఇంకా హాఫ్ అన్ అవర్ అట్లుంది జిమ్ ఓపెన్ కానీ. సో ఈ లోపల డైలీ మన స్టెప్ గోల్ ఫినిష్ చేద్దామని ఫిక్స్ అయినా. ఉరుకుదామంటే రోడ్స్ అన్ని గిజ్జి ఉన్నాయి. వర్కౌట్ తర్వాతనే లోపల వేస్తా కార్డియో. ఇప్పటికి మాత్రం స్టెప్స్ ఫినిష్ చేస్తా. మనమే అనుకుంటే మనలాంటి వాళ్ళు మస్తు మందే ఉన్నారు. ఇట్స్ ఓకే, వీఆర్ నాట్ అలోన్. అమ్మయ్య ఫైనలీ వచ్చేసినాం. చీగా వామప్ అయితే ఖతర్నాక్ అయింది. మొబిలిటీ స్ట్రెచ్ చేసేసి వర్కౌట్ స్టార్ట్ చేసేసాం. అయిపోయింది. చాలా రోజుల తర్వాత హై వాల్యూమ్ వర్కౌట్ చేసిన. సూపర్. ఏం ఫీల్ ఉన్నది మామ. పొద్దున సన్ రైజ్ ఇట్లా ఫీల్ అయితే ఆ ఫీలింగే వేరు మామ. సో నాకు నేను ఒక ప్రామిస్ తీసుకుంటున్నా దాట్ ఐ విల్ నెవర్ మిస్ ఎ సన్ రైజ్ అంటిల్ ఐ డై. నా ఫ్యూచర్ సెల్ఫ్ ఈ వీడియో చూసి డెఫినెట్లీ ప్రౌడ్ ఫీల్ అవుతాడు. సాగలవుతుంది. మంచి బ్రేక్ఫాస్ట్ తినాలి. నా ఎవ్రీడే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ తిని బతికేస్తాను నేను. గ్రాసరీస్ షాపింగ్ వెళ్ళాలి. ఇక్కడ మనమే చూసుకోవాలి. ఇండియాలో కూడా మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మనమే చూసుకుంటాం కానీ బట్ ఐ ఫీల్ ఇక్కడ ఇంకా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఇంకా అడ్డమైన అలవాట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ కల్చర్ ఎక్కువ, ఎవడు పట్టించుకోడు. మన దగ్గర అన్నా అక్కడ పేరెంట్స్ దగ్గర లేకపోయినా వాళ్ళు చూస్తారు అనుకుంటా భయం అనేది ఉంటుంది. ఈడ ఎవ్వడు పట్టించుకోడు. ఈ చెత్త అలవాట్లు, స్మోకింగ్, ఇష్టం ఉన్నాడు తాగుడు, ఇవన్నీ అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నన్ను అడిగితే ఇక్కడ వచ్చినప్పుడు ఇది చాలా గట్టిగా పెట్టుకోవాలి, గట్టిగా అనుకోవాలి. నీ మెంటల్ హెల్త్ నువ్వే చూసుకోవాలి. చుట్టూ ఉన్నోళ్ళంతా నీ మైండ్ చేంజ్ చేయడానికే ట్రై చేస్తారు. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ షిట్ టుగెదర్. అది నీ వల్లనే అవుతుంది. ఇవాళకైతే ఇంతే. మంచి మీల్ తిని నేను ఇక ప్లాన్ చేసుకుంటా ఫర్దర్గా ఏం చేయాలి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ మావా.